హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అరుణ్ మొబైల్ టెక్నీషియన్ ఛానల్. నా పేరు అరుణ్. ఈరోజు ఫోన్పే యాప్ని ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటి అని చూపిస్తాను. ఆ ఫోన్పే యాప్ లింక్ని నా బయోలో, నా డిస్క్రిప్షన్లో పెడతాను. దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ₹100 రిఫండ్ వస్తాయి. ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. పదండి ఫ్రెండ్స్, మనం ముందుగా ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయాలి. ఆ తర్వాత సెర్చ్లో ఫోన్పే అని టైప్ చేయండి. ఫోన్పే అని చూపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. ఫోన్పే దగ్గర క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఇన్స్టాల్ అని కొట్టండి. ఇన్స్టాల్ అయిపోద్ది. తర్వాత ఓపెన్ కొట్టండి. ఇక్కడ మొబైల్ నంబరు టైప్ చేయాలి. మీ సిమ్లో మెయిన్ బ్యాలెన్స్ ఉండాలి. మీకు 2 డబుల్ సిమ్ ఉంటే డబుల్ సిమ్ అనేది చూపించింది. నా సింగిల్ సిమ్ కాబట్టి సింగిల్ సిమ్ చూపిస్తుంది. నంబర్ టైప్ చేయండి. టైప్ చెప్పింది ఆటోమేటిక్గా వెరిఫై అనేది ఓటీపీ క్రియేట్ అయ్యింది. లేకపోతే వెరిఫై ద ఓటీపీ అని టైప్ చేయండి. అక్కడ ఓటీపీ అనేది వెరిఫై అవుతుంది. వెరిఫై అయిపోయింది. తర్వాత యూజ్ ద యాప్ అలో. ఇక్కడ కనిపిస్తున్న ఫీచర్స్ గురించి తర్వాత మాట్లాడతాను. ఎలో కొట్టండి, మళ్ళీ ఎలో కొట్టండి. ఇక్కడ ఫీచర్స్ గురించి తర్వాత చెప్తాను. నాది ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసి ఉంది కాబట్టి ఇక్కడ యాడ్ అకౌంట్ అనేది చూపించదు. మీరు కొత్తగా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మీకు యాడ్ అకౌంట్ అని చూపిస్తుంది డైరెక్ట్ డిస్ప్లే మీదనే. మళ్ళీ మీరు యాడ్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఇంకో ప్రాసెస్ కూడా ఉంది. పైన కనిపిస్తున్న ఏ లోగో దగ్గర క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. తర్వాత మేనేజ్ పేమెంట్స్ దగ్గర కూడా క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ దగ్గర క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. మీది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ నేమ్ కొట్టండి. మొబైల్ నంబర్కి లింక్ అయిన బ్యాంక్ అయి ఉండాలి. నాది ఎస్బీఐ అయితే ఎస్బీఐ, ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ మీరు నేమ్ అనేది కొట్టండి. అక్కడ నాది ఎస్బీఐ కాబట్టి ఎస్బీఐ కొట్టాను, ఓపెన్ అవుతుంది. అకౌంట్ అనేది యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత రీసెట్ పిన్ కొట్టండి, రీసెట్ అవుతుంది. ఆధార్ నంబర్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఏటీఎం డెబిట్ కార్డు ద్వారా కూడా చేసుకోవచ్చు. మీకు ఆధార్ నంబర్ ద్వారా చేయాలంటే కామెంట్ చేయండి, దాని గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు ఏటీఎం కార్డు ద్వారా చేద్దాము. ఏటీఎం కార్డుకి 6 నంబర్స్, లాస్ట్ 6 నంబర్స్ ఇక్కడ టైప్ చేయాలి. ఏ ఏటీఎం అయినా ఆ ఏటీఎం 6 నంబర్స్, లాస్ట్ 6 నంబర్స్ టైప్ చేయండి. తర్వాత ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కార్డు మీద, మంత్ ఇయర్ ఎక్స్పైరీ డేట్ కొట్టాలి. తర్వాత కంటిన్యూ. తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయింది. కొన్ని ఏటీఎంస్కి ఏమో ఏటీఎం పిన్ అడిగిద్ది, ఎస్బీఐ కాబట్టి అడగట్లేదు. కొన్ని ఏటీఎంస్కి ఏటీఎం పిన్ అడిగిద్ది, అది కూడా కొట్టాలి. తర్వాత యూపీఐ పిన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. 6 నంబర్స్ యూపీఐ పిన్ అనేది కొన్ని అకౌంట్స్కి అడిగిద్ది. కొన్ని యూపీఐ పిన్స్ వచ్చేసి 4 నెంబర్లు పెట్టుకోవాలి. మళ్ళీ కన్ఫర్మ్ యూపీఐ పిన్. ఒక్కొక్క బ్యాంక్ అకౌంట్కి ఒక్కొక్క లాగా ఉంటుంది. కొన్నిటికి 4 ఉంటుంది, కొన్నిటికి 6 యూపీఐ పిన్ అనేది పెట్టుకోవాలి. ఇది జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎవరికి చెప్పకూడదు. అయిపోయింది ఫ్రెండ్స్, యూపీఐ పిన్ కూడా సెలెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత దీని ఆప్షన్ గురించి తర్వాత చెప్తాను, మీరు కామెంట్ చెప్తే చెప్తాను. తర్వాత బ్యాలెన్స్ చెక్ చేద్దాము. చెక్ ద బ్యాలెన్స్ దగ్గర వెళ్ళండి. ఈ ఆప్షన్స్ గురించి పిన్ జనరేట్, పిన్ మనీ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలో దాని గురించి అడిగితే చెప్తాను. ఇప్పుడు ఎస్బీఐ కాబట్టి అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్గా అది బ్లాంక్ అయిపోద్ది, పిన్ కొడతాం కాబట్టి బ్లాక్ అయిపోయింది.
పిన్ కొట్టంగానే ఓపెన్ అయ్యింది. బ్యాలెన్స్ చెక్ చేస్తే నా బ్యాంక్లో బ్యాలెన్స్ ఎంత ఉందో చూడండి ఫ్రెండ్స్, కామెంట్ ద్వారా చెప్పండి.